ఆదుకొను వాడాయనే, నీకు సహాయము చేయువాడు సదాదుకొను వాడాయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు, శత్రువులు మిత్రులుగా మారుదురు, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. కనికర సంపన్నుడు నా దేవుడు, కనికర సంపన్నుడు నా దేవుడు, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. అందరికీ వందనాలు. చక్కటి పాట పాడినావమ్మా, నిరీక్షణ గురించి, హోప్ గురించి చక్కగా పాడినావురా. మరి నీ గురించి కూడా కొన్ని పరిచయ వాక్యాలు చెప్పి నానా, మరి వాక్యంలోకి వెళ్ళమ్మా. ఆంటీ నీ గురించి మా కొంచెం పరిచయ వాక్యాలు చెప్పి. ఓకే 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 ఆంటీ, వందనాలండి. ఓకే ఆంటీ, అందరికి వందనాలండి. నా పేరు శారా తెరిసా. నేను ఇంతకు ముందు 2 times ఏమో వచ్చాను, వాక్యం చెప్పాను. నాది అనంతపురే. మా డాడీ పేరు జాన్ సుందర్, మా మమ్మీ పేరు రూత్ సుభాష్ని. అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి. వారి ఫస్ట్ డాటర్నే నేను అంటే మా హస్బెండ్ ఉద్యోగరీత్యా SBIలో పనిచేస్తాడు కాబట్టి నేను వైజాగ్లో స్థిరపడినాము. మా హస్బెండ్ పేరు నవజీవన్. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు పేరు ఆశ్రయ్ జోయల్, వాడు 9th స్టాండర్డ్ చదువుతున్నాడు. పాప జోకోబెద్ లోయిస్ ఫెయిత్, తను 2nd స్టాండర్డ్ చదువుతుందండి. మేము ఇక్కడ YMCAలో కొనసాగుతున్నాము, ఆరాధనలో కొనసాగుతున్నాము. ఇక్కడ ఈ వర్షిప్లో మేము బ్రదర్ సంఘం వర్షిప్లోనే మేము కొనసాగుతున్నాం ఆంటీ. ఈ అమ్మాయి గురించి మనకు అమ్మాయి పుట్టుకతో తెలుసు మాకు. మరి వీళ్ళ మమ్మీ నేను క్లాస్మేట్స్, మేమంతా గుంజార్పేటలో పుట్టి పెరిగినా, ఒకే స్కూల్, ఒకే చర్చి, మరి ఒకే వచ్చేదాన్ని. సండే స్కూల్ VBS అంతా అక్కడే వచ్చేదాన్ని. బాగా తెలుసమ్మా. కానీ దేవుని చిత్తంలో ఏముందో దేవుడు మరి ఇద్దరిని ఒకటేసారి తన సన్నిధికి పిలుచుకున్నాడు, తల్లిదండ్రులు ఇద్దరిని. అయినా కానీ దేవుడు వదిలిపెట్టేవాడు కాదండి. మరి వీళ్ళ ఫ్యామిలీని దేవుడు తన అరచేతిలో ఉంచుకొని కాచి కాపాడుతున్నాడు. మరి వీళ్ళ బ్రదరు జోసఫ్ సంఘాన్ని నడిపిస్తున్నాడమ్మా. ఇక్కడే 6వ రోడ్లో సంఘం ఉంది, సంఘాన్ని నడిపిస్తున్నాడు. చిన్నవాడైనా మరి దేవుడు అబ్బాయిని ఆత్మచేత నింపి భార్యాభర్తలు ఇద్దరిని సేవలో వాడుకుంటున్నాడు. సరే నానా, చక్కగా పాట పాడావు, దేవునికి స్తోత్రం నానా.
మరి ఓకే. ఎక్కడున్నా దేవుని మహిమపరిచే కుటుంబం. అందులో వీళ్ళ తాతగారు బ్రదరన్ గ్రూప్‌లో చాలా సేవ చేశారండి. ఆయన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండేవారనమాట. మరి ఎవ్వరు కూడా ఆ కాలంలో మరి రోడ్‌లో నిలబడి వాక్యం చెప్పడం అంటే సిగ్గుపడతారు. ఆయన కూడా రిటైర్డ్ ఎస్ఐ అన్నమాట. అయినప్పటికిని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఉదయము, సాయంత్రం క్లాక్ టవర్ దగ్గర అనంతపూర్ క్లాక్ టవర్ దగ్గర ఆయన వాక్యం చెప్పేవాడనమాట. ఎవరు వింటారో, ఎవరు వినరో మనకు తెలియదు గానీ మరి ఆయనంతగా ఆయన వాక్యం చెప్పేవాడు. రక్షణ సువార్తను గురించి చెప్పేవాడు, పత్రికలు ఇచ్చేవాడు. ఆ కాలంలో ఆ విధంగా ఎంతో సేవ చేశారండి. ఈ కాలంలో అట్లా మనం సేవ చేస్తాం. ప్రతి దానికి మనం సిగ్గుపడతాం. ఒక పత్రిక ఇవ్వాలంటే సిగ్గుపడతాం. మరి ఎక్కడైనా ఒక పాట పాడాలంటే సిగ్గుపడతాం. కానీ ఆ కాలంలో ఆయన మరి ఎంత ఎత్తు బాగా ఇంత లావుగా, తెల్లగా ఉండేవారు మీ తాతయ్య గారు. మరి ఆ విధంగా దేవుడు సేవ చేశారు. మరి మన సంఘంలో తెలుసు భానుమతక్క. వీళ్ళ మేనత్తనే అన్నమాట భానుమతక్క. పెద్దమ్మ. ఆహ్, పెద్ద పెద్దమ్మ. మరి భానుమతక్క గూడా మన చర్చిలోనే మరి ఆమె మరణము అంతా మన చర్చ్ తరపుననే జరిగింది. అక్క గూడా ఎంతో మరి సీనియర్‌గా ఉండి ఎంతో సంఘానికి చక్కగా స్త్రీల మధ్య గూడా అక్క సేవ చేసింది. దేవునికి స్తోత్రం. చెప్పు నాన్న షారా వాక్యం చెప్పురా బుజ్జి. ఓకే ఆంటీ. సరే. ఈరోజు మన వాక్య ధ్యానంకి వెళ్ళే ముందు దేవుడు నేను నాకీ ఈ పాట ఎందుకో నిన్న ఏ ఆంటీ చెప్పినప్పుడు పాట ఒకటి పాడమ్మా, తర్వాత వాక్యం చెప్పు అన్నప్పుడు కేజీ ఆంటీ. నాకెందుకో దేవుడిని బాగా ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఈ పాట అన్నమాట. ఈ పాట వచ్చింది అన్నమాట మైండ్‌లోకి. అవును కదా! దేవుని యందు నిరీక్షణ ఉంచితే మనము ఏ పరిస్థితుల్లో అయినా మనం నిరీక్షణ ఉంచాలి అనేది నాకు దేవుడు నేర్పించిన పాట అన్నమాట ఇది. ప్రతి హోప్‌లెస్ సిట్యుయేషన్స్ మనం ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా హోప్‌లెస్ సిట్యుయేషన్స్ నుండి హోప్‌ఫుల్ సిట్యుయేషన్స్‌కి దేవుడు మనల్ని మార్చే దేవుడుగా ఉంటాడు కదా! హర్ట్‌ని హోప్‌గా మార్చే దేవుడు. మన పెయిన్ ద్వారా మనం గ్రోత్‌లోకి నడిపించే దేవుడు. మన బాధ, నిట్టూర్పు, అంగలార్పుని ద్వారా మన క్యారెక్టర్‌ని మార్చే దేవుడనమాట మన దేవుడు. కదా! ఆ క్యారెక్టర్‌ని ఎప్పుడైతే మారు మారు మ ఆ క్యారెక్టర్ మన స్వభావాన్ని మార్చుకుంటామో, మారుబడతామో, అప్పుడు మనము గెయిన్ కదా! మనము గెయిన్ పొందుతాం గదా! అలా మన దేవుడు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని కదా! ప్రతి ఒక్క ఏదైతే మనకింక హోప్ లేదు అని మనం అనుకుంటామో, అక్కడి నుండి ఒక చిన్న బర్డ్ గదా! ఒక చిన్న అంటారు గదా! ఒక లేత మొక్క మనం చిన్న ఏమంటారు? ఒక ఇత్తనం ఏసినప్పుడు ఎలాగైతే బడ్డింగ్ ఉంటదో, మన జీవితాల్లో కూడా, నా జీవితంలో కూడా దేవుడు అది నేర్పించాడనమాట. అది నేను ఒక స్త్రీ గురించి మీ మధ్యకు ఉంచాలనుకుంటున్నాను. చాలా మంది చెప్పింటారనమాట ఈ స్త్రీ గురించి. ఎందుకంటే నేను చాలా చోట్ల కూడా విన్నాను. ఎందుకంటే ఆంటీ వాళ్ళంతా పెద్దవాళ్ళిక్కడ. ఆ స్త్రీ గురించి చాలా మంది చదివింటారు. చాలా బోధలు వినింటాను. కానీ నేను చాలా చిన్నదాన్నే కానీ, దేవుడు నాకి ఎందుకో అన్నమాట. దేవా నేను ఏం వాక్యం చెప్పాలి? ఏ ఏ విధంగా అయితే నాతో మాట్లాడగలుగుతావు? నాతో కానీ, మిగతా వారితో గాని అంటే కరెక్ట్‌గా ఏ వాక్యంతో నాతో మాట్లాడు దేవా అన్నప్పుడు దేవుడు ఈ స్త్రీని నాకు చూపించాడన్నమాట. చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం, 21 అధ్యాయము 25 వచనం నేను చదువుతాను. ఆ దినములో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. అలానే రూతు గ్రంథము రూతు గ్రంథము ఒకటో అధ్యాయం నుండి చదువుతున్న కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను, తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతనికి 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. అలానే వెళ్ళినప్పుడు లాస్ట్ వచనంలో చూసినట్లయితే అక్కడ నివసించిన తరువాత 10 సంవత్సరం 5th వర్స్‌లో చూసినట్లయితే వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోనును, కిల్యోనును ఇద్దరు చనిపోయిరి.
కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. అలానే అదే అధ్యాయంలో 1వ అధ్యాయంలో రూతు గ్రంథం 1వ అధ్యాయంలో 19వ వచనంలో చూసినట్లయితే 19వ వచనం నుండి కొన్ని వచనాల కిందకు చదువుతానండి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదానినై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామని దేవుని సహాయం కోసం. ప్రేమ గల తండ్రి, దయగల మా ప్రభువా, ఈ సాయంకాల సమయాన్ని పాసం చేతికి ఇచ్చిన భాగ్యం పెట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. రాజాది రాజా, దేవాది దేవ, లోక సృష్టికర్త, లోకాధికారి, సర్వోన్నతుడైన దేవుడవు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న వాడవు తండ్రి. అందుని బట్టి వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000 అతికాంక్షణీయుడైన దేవ, నీకే వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆకాశము నీదే, భూమి నీదేనైనా. భూమి కిందన్న సమస్తమును నీవే స్థాపించిన విధానానికై మీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నైనా పొగడదగిన నామం కల దేవుడవునైనా నీకే వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సాయంకాల సమయం నైనా, కొద్ది సమయం నైనా నీ పాద సన్నిధిలో కూడినైనా తండ్రి, మేమునైనా ఈ విధంగానైనా కీర్తనల ద్వారానైనా నీ తండ్రి నీ వాక్యం ద్వారానైనా మేము తండ్రి కొద్ది సమయం నైనా వెచ్చించుండగా సహాయం అనుగ్రహించండి నాయన. మీరే కృప చూపించండి నాయన. తండ్రి వాక్యాన్ని చెప్పబోతున్న నన్ను తండ్రి బలపరచమని వేడుకుంటున్నాం నాయన. అయ్యో గిరాలి నాయన, చెప్పడానికి ఏమి చెప్పాలో నాకు తెలియని దానిని నాయన తండ్రి నాయన నీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాం నాయన. నా మాటలు కాదు కానీ నాయన, నా జీవితంలోనైనా నేను ఏమి నేర్చుకున్నానో నైనా ఆ మాటలేనైనా నేను పలకగలుటకు సహాయం అనుగ్రహించండి నాయన. నాయన నాతో ఏమి మాట్లాడారో నైనా అది చెప్పగలుటకు నైనా తండ్రి స్పష్టంగా తండ్రి నేను తెలియజేయుటకు సహాయం అనుగ్రహించండి నాయన. నాయన నా జ్ఞానాన్ని ముట్టమని వేడుకుంటున్నాను నాయన. జ్ఞానురాలను కాదు నాయన, ఉందేవ బుద్ధిహీనురాలని నాయన. నాయన తండ్రి తండ్రి నన్ను తండ్రి నా నోటిని తండ్రి మరి కాపుదల ఉంచమని వేడుకుంటున్నాం నాయన. ఏది మాట్లాడాలోనైనా అదే మాట్లాడగలుగుటకు సహాయం అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పేట అతి బతిమాలి దీనంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు నేను చెప్పిన స్త్రీ మీకు అందరికీ తెలిసే ఉన్నది కదండి. నయోమి గురించి కొద్దిగా కొన్ని వాక్యాలతో కొన్ని నాకు దేవుడు ఏం నేర్పించాడో అది మీ మధ్య పంచుకోవాలనుకుంటున్నాను. నయోమి జీవితం అనేది చాలా మంది సేవకురాలైన తర్వాత చాలా మంది కదా చెప్తారు కదా ఆమె జీవితాన్ని. నాకు ఆమె జీవితం చూసినప్పుడు చాలా భయం వేస్తుందండి. చదువుతున్నప్పుడు కూడా నాకు ఒకలాంటి ఆందోళనకరమైన పరిస్థితి అంటారు కదా, గలిబిలి అలా అనిపించిందనమాట. కానీ దేవుడు ఎందుకో ప్రార్థన చేసినప్పుడు నాకు నయోమి జీవితం చూపించాడనమాట. మరి అది ఎందుకు చూపించాడో నాకు అర్థం కాలేదు కానీ నయోమి జీవితాన్ని నా ముందు ఉంచాడనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఫస్ట్ న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే 21వ అధ్యాయం 25వ లాస్ట్ వచనంలో చూసినట్లయితే, ఆ దినములలో ఇజ్రాయేలు వారు ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను అని చూస్తున్నాం కదా. ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను ప్రతి వాడు అంట. ఇష్టానుసారంగా ప్రవర్తించడం అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే, అంటే ఏంటండి మనం చూసుకోవచ్చు కదా, ఒక మొరాలిటీ లైఫ్ లేనట్టుగా చూస్తాం కదా. ప్రతి ఒక్కడు వాడి ఇష్టం వచ్చినట్టు మనం ఏది అనుకుంటే అది చేయడం అన్నమాట. ఒక న్యాయబద్ధమైన కదా, న్యాయబద్ధంగా వారు ఏమీ చేయకుండా అన్యాయం చేసేవారుగా, ఒకరిని మరి ఏమంటారు, ఒకరిని త్రొక్కేవారిగా కదా, ఇవన్నీ కదా ఇష్టానుసారం అంటే ఏమి, వాళ్ళకి ఆ లైఫ్ లో ఏది చేయాలనుకుంటే అది చేసేస్తున్నారు కదా. ఏది అంటే ఒక ప్రణాళికతో కూడిన ఒక డిసిప్లైన్ లైఫ్ లేనట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏదైనా చేయగలుగుతున్నాడు, ఎంతటికైనా దిగజారుతున్నారు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ కూడా వాళ్ళకి మారల్ లైఫ్ లేనట్టుగా ఉంది కదా. మనకు న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే అలాంటి టైంలో ఒక కుటుంబాన్ని దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు కదా రూతు గ్రంథం నుండి. ఆ కుటుంబం ఎవరంటే ఇక్కడ మనము ఎలీమెలెకు, తన భార్య నయోమి, వాళ్ళ పిల్లలు కదా,
మహ్లోను, కిల్యోను. ఈ కుటుంబాన్ని దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. ఎలా పరిచయం చేస్తున్నాడు? న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలుగగా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ముందు మనం చూసినట్లయితే ఏమంటే ఇష్టానుసారమైన కదా, ఇష్టానుసారంగా వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలా ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ వీరికి ఏమి కలుగజేస్తున్నాడని చూస్తున్నామండి? కరువు కలుగజేయగా అని. కరువు అన్నప్పుడు ఏంటిది? వాట్ ఈస్ అంటే కరువు అంటే ఫ్యామిన్ కదా! అంటే ఏంటిది? స్టార్వేషన్, ఫుడ్ లేనితనం కదా! ఎక్కడ అంటే ఆకలి కదా! ఆకలితో అల్లాడిపోయే రోజులు కదా! ఎక్కడ చూసినా ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు కదా! వారు చనిపోయే స్టేజ్‌కి వెళ్ళిపోతారు కదా! ఎక్కడ ఏమీ దొరకకున్నప్పుడు. మనం ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు? కరోనా టైంలో కదా, బెడ్స్ కోసము కదా, ఎంత ఒక బెడ్ కావాలన్నప్పుడు, లేదంటే ఒక మాస్క్ కావాలన్నప్పుడు, ఒక శానిటైజర్ కావాలన్నప్పుడు కరువొచ్చింది గదా! శానిటైజర్‌లు దొరికేటివి గాదు. తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ దొరికేటివి కాదు. ఒక బెడ్ దొరికేటిది గాదు కదా! ఎంత ఘోరమైన స్టేజ్‌కెళ్ళిపోయినాం కదా ఆ టైంలో. కదా! ఇక్కడ కూడా అదే విధంగా నాకు దేవుడు చూపించాడనమాట. వీరు కూడా దేవుడు ప్రణాళికలో ఉండకుండా, దేవుడుని వదిలిపెట్టి వారి ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నారు కాబట్టే, నాకు ఈ కరువు వచ్చిందని నేను భావిస్తున్నాననమాట. మనం ఆదికాండంలో కూడా మనము నోవహు దినంలో కూడా కదా! మనం చూసినట్లయితే నోవహు దినంలో మనం చూసినట్లయితే, ఆదికాండము 6 అధ్యాయంలో చూసినట్లయితే 5 వచనము, ఆదికాండము 6 అధ్యాయం 5 వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. అంటే ఏమి? ఇక్కడ వారి ఇష్టానుసారంగా వారు వారి జీవితం గలుపుతున్నారు అంటే, వారు చెడుతనం చేస్తున్నారు అని కదా! భూమి మీద ఇక్కడ చెప్తున్నది చెడుతనము. హృదయంలో వాళ్ళ తలంపులంతా ఊహంతయు కేవలము చెడ్డది. చెడ్డ పనులు చేస్తున్నారు అని కదా మనం చూడగలుగుతున్నాం. మనం ఈ రోజుల్లో పోల్చుకున్నప్పుడు కూడా, ఆ రోజుల్లో నోవహు దినంలో గూడా అలానే ప్రవర్తించారు ప్రజలు. తర్వాత న్యాయాధిపతుల కాలంలో కూడా ప్రజలు అలానే ప్రవర్తించారు. మరి ఈ రోజు మనం చూస్తున్నప్పుడు, ఈ రోజు కూడా అదే కదా! ఈ రోజు కూడా అట్లనే ఉంది. సమాజం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా అన్యాయమే. ఎక్కడ చూసినా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు గదా ప్రజలు. అంటారు గదా! దేవునిలో ఉంటే అదొక మోరల్ లైఫ్‌గా మనం లీడ్ చేయగలుగుతాం గదా! ఒక డిసిప్లైన్ లైఫ్ మనకొస్తది. అదే మనం బయట ప్రజల్ని చూసినప్పుడు మనకెట్లా అనిపిస్తది? ఎక్కడ న్యాయం లేదు కదా! కొన్ని 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 ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం కదా! మొన్ననే కొన్ని ఇన్సిడెంట్స్ చూసాము కదా! అక్కడ మనకు క్లియర్‌గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఏమంటారు? ఆ న్యాయాన్ని తారుమారు చేసే విధంగా కూడా ఉంది కదా! వారి క్యారెక్టర్‌ని కూడా వారిని అసాసినేట్ చేస్తున్నారు కదా! ఒక న్యాయబద్ధమైన రీతినే లేదు. వారిష్టమొచ్చినట్టు ఒక మనుష్యుని మీద కదా! ఏమి చెయ్యని అంటే వారు ఇంకా ఏమి చెయ్యలేరు అన్నప్పుడు వారి మీద ఎన్ని నిందలన్నా మోపగలరు. ఎంత అన్యాయంగాన్నా తీసుకోపోగలరు కదా! ఇంకా కొన్ని మొన్ననే ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందనమాట. మెడికవర్ హాస్పిటల్ అనుకుంటా. అక్కడ కూడా ఒకాయన యాక్సిడెంట్‌లో చనిపోతే, ఆ బిడ్డని పెట్టుకొని వాళ్ళు 10 డేసో, 5 డేసో చనిపోయిన శవానికి, చనిపోయిన బాడీకి వారు ఏమంటారు? ట్రీట్‌మెంట్ ఇచ్చినారు అని వాళ్ళు వాపోతున్నారన్నమాట. ఎక్కడ న్యాయం లేదా? ఎక్కడ ధర్మం లేదా? అంటే మాలాంటోళ్ళని తొక్కుతున్నారు. ఎక్కడ ఇది ఆహ్, డ ఎక్కడ పోలీసోళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు ఉల్టాగా వీళ్ళ మీదే కేసులు పెడుతున్నారంట. అలానే కదా మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా! ప్రవీణ్ పగడాల గారిది. సో, అలా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది కదా! ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది. ఒకరంటే ఒకరు ఇష్టం లేనితనంగా. అలానే ఉన్నప్పుడు ఇక్కడ మనకు దేవుడు ఏం చేస్తున్నాడనిపిస్తుంది? కరువు కలిగించినట్టుగా మనం చూస్తున్నాం కదా! ఎక్కడ? బెత్లెహేములో. ఇక్కడ దేవుని ప్రజలు అలా చేస్తున్నప్పుడు, అంత అన్యాయంగున్నప్పుడు దేవుడు ఓర్చుకునే దేవుడు కాదు కాబట్టి, అక్కడ వారికి ఏమిస్తున్నాడు? కరువనేది ఇస్తున్నట్టుగా చూస్తున్నాం కదా! బెత్లెహేము నుండి కదా! బెత్లెహేములో కరువు కలగగా ఆ దినాలలో. కరువు కలిగినప్పుడు
ఇక్కడ ఒక మనుషుని చూస్తున్నాం కదా. ఈయన ఏం చేస్తున్నాడు ఆ కరువులో? తన భార్యను, తన 2 కుమారులను పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? మోయాబు దేశానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏ దేశంలో ఉన్నారు వీళ్ళు? బెత్లెహేము కదా. బెత్లెహేమ్ అంటే దానికి మనము మీనింగ్ మనం ఏం చూసుకోవచ్చు అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ అన్నట్టు చూసుకోవచ్చు అనమాట. రొట్టెల గృహము అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఆ బెత్లెహేముని వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? మోయాబు దేశానికి. ఎందుకు? తమ ప్రాణాలని రక్షించుకోవడానికి, అంతే కదా. ఆ స్టార్వేషన్ నుండి, ఆ ఫ్యామిన్ నుండి వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళ లైఫ్ ని కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నాడుగా మనం చూస్తున్నాము? మోయాబు దేశానికి బయలుదేరి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. మోయాబీలు ఎవరండి? లోతు యొక్క కదా, లోతు కుమార్తెల యొక్క అక్రమ సంతానం కదా మోయాబు దేశము. చాలా చెడ్డదైన దేశం అనమాట. వీళ్ళని బాగా ఇజ్రాయెల్ ప్రజల్ని సతాయించిన దేశము. ఇజ్రాయెల్ ప్రజల మీద ఏమంటారంటే వారి మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉన్న దేశానికి వాళ్ళు ఏ దేశాన్ని వదిలిపెట్టిపోతున్నారు? బెత్లెహేమ్ అనే హౌస్ ఆఫ్ బ్రెడ్ అనే ఆ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు పోతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మనం ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే జాన్ చూద్దామండి. యోహాను రాసిన పత్రిక, ఒక నిమిషం అండి. జాన్ సారీ యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వచనం అండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అందుకు యేసు వారితో ఇట్టన్నాడు, జీవాహారమును నేనే. ఇక్కడ ఏం చూస్తున్నారు? ఇక్కడ ఐఆమ్ ద, ఇంగ్లీష్ లో ఏముంటదంటే ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఉంటది. ఈ బ్రెడ్ ఆఫ్ లైఫ్ ని, ఈ దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మోయాబు దేశానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఎందుకు? వారి ప్రాణాలు రక్షించుకోవడానికి. ఇక్కడ ఉంటే మేము చనిపోతాము కదా, అన్నం లేకుండా కదా, మనం తర్వాత నీళ్లు లేకోకుండా మన ప్రాణాలు, నా భార్య ప్రాణము, నా కొడుకుల ప్రాణాలు నేను రక్షించుకోవడానికి మోయాబు దేశానికి వెళ్తే అక్కడ నేను బ్రతుకుతానేమో అనే ఒక నిరీక్షణతో కదా. వాళ్ళు ఏం నిరీక్షణ పెట్టుకున్నారు? అక్కడ నేను బతుకుతానేమో పోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. కానీ ఈ జీవాహారాన్ని, ఇక్కడ దేవుణ్ణి, మన దేవుడైన యెహోవాని వదిలిపెట్టి వారు మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. తర్వాత కిందకు చూసినట్లయితే యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయము. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఆలకించుడి, ప్రభువును సైన్యముల అధిపతియగు యెహోవా పోషణమును, పోషణాధారమును, అన్నోదకములు, ఆధారమంతయు, పోషణ అంతయు అని రాసి లాస్ట్ లో కిందకి ఏమొస్తుందంటే 3వ వచనంలో కిందకి జరిగిన యెరూషలేములో నుండి, యూదా దేశములో నుండి తీసివేసెను. ఇక్కడ హాఫ్ చదివినట్లయితే ఇంగ్లీష్ లో ఏముంటదంటే, ఇక్కడ దేవుడు ఇక్కడ పోషణాన్ని తీసివేసినట్లుగా వాళ్ళకి చూస్తున్నాం. ఎందుకు? వారు చేసిన కార్యాల వల్ల, వాళ్ళు చేసిన తప్పుల కార్యాల వల్ల ఏం చేస్తున్నారు? దేవుడు పోషణాన్ని తీసేస్తున్నాడు, తర్వాత అన్నంని తీసేస్తున్నాడు. కొంచెం ముందుకు చదివినట్లయితే అదే ఉంటది అనమాట. యెరూషలేములో నుండి, యూదా దేశములో నుండి తీసివేసెను అని చూడగలుగుతున్నాం. అలానే ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, 24వ అధ్యాయం 10వ వచనం, నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోయే వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోనికి పంపెదను. దేవుడే చెప్తున్నాడు కదా, ఏమని? నేను క్షామం పంపిస్తున్నాను, నేను ఆహారాన్ని తీసేస్తున్నాను. ఎందుకు? వారు చేసిన పాపాల వల్ల, వాళ్ళు చేసిన తన ఇష్టానుసారంగా వారు జీవించిన విధానం వల్ల ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఆహారాన్ని తీసివేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఒక్క నిమిషం కానీ అబీమెలెకు కానీ నయోమి కానీ ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే కదా, ఏమని దేవుడు మనకి ఇక్కడ
దేవుడే తీసేశాడు కదా, దేవుడే ఇస్తాడు కదా అనే నిరీక్షణతో ఉండింటే బాగుండేమో అనిపించేదన్నమాట నాకు. కానీ వారు ఒక చిన్న క్షణికమైన ఆవేశంలో అన్న ఏదన్నా అనుకోవచ్చు కదా, నేను బతకాలి, నేను ఈ దేశంలో ఉంటే ఈ కరువు వల్ల నేను చనిపోతాను, నేను అక్కడైతే బతుకుతాను అనే ఏదో ఒక చిన్న దీని వల్ల వారు అటు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం కదా. అలానే ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 39 వచనంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 39 వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే కదా. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. అలానే యోబు గ్రంథంలో చూసినట్లయితే, యోబు గ్రంథం 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, ఆయనే గాయపరచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థత పరచును. అలానే హోషియా గ్రంథం 6వ అధ్యాయము, హోషియా గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయం 1వ వచనం అండి. హోషియా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, మనము యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నాకు చాలా ఇది చూసినప్పుడు నాకు చాలా భయం వేసిందండి చదువుతున్నప్పుడు. ఆయనే కొడతాడంట కదా, ఆయనే కొడతాడు, ఆయనే మనల్ని బాగు చేయును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును, ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచెను, గాయపరుచును. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో చూసినట్లయితే, గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయనే గాయం చేస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే కొడతాడు, ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే చీలుస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. ఇంకా మనం ఇక్కడ చూసినట్లు ఆయనే మృతి చెందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే కదా. ఇవన్నీ కదా మనం చూసినట్లయితే మనకి ఇక్కడ అబీమెలెకు అది గ్రహించుకోలేకపోయినాడేమో నాకు అనిపిస్తుంది కదా. దేవుడే మనల్ని కొట్టినప్పుడు దేవుడే మనల్ని ఏం చేస్తాడంట, స్వస్థపరుస్తాను అంటున్నాడు. నన్ను మిమ్మల్ని చీల్చినప్పుడు, మీ జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు నేనే ఆ జీవితాన్ని కడతాను అన్నట్టుగా దేవుడు చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతాం కదా. అదే ఇక్కడ మనం చూసినట్టయితే అబీమెలెకు కనీసం ఒక్క నిమిషం అలా ఆలోచించి దేవుడే కడతాడు కదా, మనల్ని ఇంత స్టార్వేషన్ లో దేవుడు పెట్టినాడంటే ఏదో ఒక కారణం వల్ల కదా. మనం కూడా ఒకసారి అనుకుంటాం కదా, వేరే వాళ్ళు చేసినందుకు మనకెందుకు, వీళ్ళు చేయకపోయిండొచ్చు, తప్పు కాదు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పుకి దేవుడు అంతటికి, ఇజ్రాయెల్ కంట్రీకి అంతటికి, దేశాన్ని అంతటి మీద క్షామాన్ని కలుగజేసినాడు కదా, స్టార్వేషన్, ఫ్యామిన్ కలుగజేశాడు. అయినప్పటికీ వీళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఇది ఏమో దేవుడు కలుగజేసాడేమో, దేవుడే దీన్ని తీసేస్తాడేమో కదా. మనం కింద కూడా చూసినట్లయితే తర్వాత రూతు గ్రంథంలోనే కింద 6వ వచనంలో చూసినట్లయితే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను. ఇక్కడ మనం ఒక నిమిషం ఆలోచించవచ్చు, ఈయనకు తెలియదా దేవుని గురించి, అందుకనేమో అలా వెళ్ళిపోయినారేమో అనుకోవచ్చు. కానీ మనం కింద చూసినట్లయితే తెలుస్తుంది కదా, యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను. మోయాబు దేశంలో ఆమె వినిందంట. ఏమని? దేవుడు అంటే వారికి దేవుని పట్ల ఒక అంటే దేవుడు అంటే విశ్వాసం ఉంది దేవుని పట్ల కదా. దేవుడు అంటే ఎవరు, ఏం చేయగలుగుతాడు, ఏం చెయ్యలేడు అనేది వాళ్ళకి అర్థం. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, దేవుడు ఇది చెయ్యలేడేమో అనుకున్నాడు. కానీ
ప్రతిదీ దేవుడు చెయ్యగలుగుతాడు కదా. ఈజ్ ఇట్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మీ అంటాడు కదా దేవుడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు అది గ్రహించుకోలేక చిన్నగా ఒక ఒక కష్టం వస్తేనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాము, మొయాబు దేశానికి పారిపోయినట్టుగా చూస్తున్నాం కదా. ఇంకొక ఆయన కూడా పారిపోయినాడు కదా యోనా దాంట్లో మనం చూసినట్లయితే. దేవుడు చూద్దామండి యోనా గ్రంథంలో చూసినట్లయితే, యోనా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎక్కడికి దేవుడు పోమంటాడు యోనాని? ఆయనని నినివే పట్టణానికి పోమంటే యోనా ఎక్కడికి పారిపోతున్నాడు అన్నట్టు మనం చూస్తాము, తర్షీషుకు పారిపోతున్నట్టుగా చూస్తున్నాం కదా. ఎక్కడికి అంటే దేవుడు ఏదైతే చెప్పినాడో అది కాకుండా వేరే దేశానికి దేవుణ్ణి సరే దేవుని మాట అంటే దేవుని సైట్ నుండి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలని ఆయన కూడా చూసినట్టుగా మనం చూస్తున్నాం కదా. వీళ్ళు అంతే, అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడికి వెళ్తే మంచిగా ఉంటది అని చెప్పేసి అక్కడికి తప్పించుకొని, ఈ బాధని తప్పించుకొని వాళ్ళు మొయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనము చూడగలుగుతున్నాం కదా. సరే, కీర్తనలో చూసినట్లయితే కీర్తన గ్రంథము 139 అధ్యాయంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 139 అధ్యాయము 7 నుండి 12 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తాం కదండి. కీర్తన గ్రంథం 139 అధ్యాయము 7 నుండి 9 వచనాలు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశం నకెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ చుక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వారు ఏమనుకున్నారు, అక్కడికి పోతే బాగుంటది, అక్కడ పోతే మనము సమృద్ధికరమైన జీవితం ఉంటది, అక్కడ పోతే మన జీవితాలు కట్టబడతాయి, అక్కడ పోతే మనము జీవించగలుగుతాము అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఎక్కడికి దేవుని దీని నుండి, ప్రణాళిక నుండి, దేవుని నుండి నువ్వు ఎక్కడికి తప్పించకపోయినా దేవుడు, నేను ఎక్కడికి పోయినా దేవుడికి కన్నులు మీ పట్ల ఉంటాయని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మనము ఇంకా మన ధ్యానంలోకి వచ్చినప్పుడు, ఇక్కడ వీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారికి ఏమి జరిగిందని మనం చూస్తున్నాము. ఏదైతే వాళ్ళు మనకి బతకాలనుకొని, సరే మన జీవితాల అంటే సార్థకత అనుకొని వాళ్ళు ఆ దేశానికి పోయినారు. మనం కింద చూసేసరికి ఏమైపోతున్నాడు, ఆయన చనిపోయినాడు కదా. కుమారులు కూడా చనిపోయినట్టుగా చూస్తున్నాం కదా. ముగ్గురు చనిపోతున్నారు కదా. ఎంత ఏమంటారంటే క్షోభ కదా. అది మనం అనుకుంటాం కానీ చాలా ఈజీ, మనం చెప్పే దాంట్లో చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ మనం కూడా మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఏమనుకుంటామంటే, సరే అక్కడికి కొన్ని మన జీవితాల్లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు దాన్ని ఒక రకంగా దాన్ని మలిచి మనల్ని కొట్టే దేవుడుగా ఉంటాడు. అంటే దేవుడు మనల్ని బాధ పెడతాడని కాదు, కానీ మన డిసిప్లైన్ కోసమే కదా. కాబట్టి అక్కడ ఆమె ఏమనుకుంది, ఆ లైఫ్ ని సంపాదించుకోవాలని ఆయన అనుకున్నాడు, కానీ అక్కడంతా లైఫ్ అంతా పోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏమీ లేదు ఇంకా కదా, ఏం హోప్ అనేది లేదు కదా. పిల్లలు చనిపోయినారు కదా. కొన్ని చిన్న పిల్లల ఇది అనుకుంటే కాదు, పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా అయినాయి కదా. మనం పైన చూసినట్లయితే 3వ వచనంలో చూసినట్లయితే, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి కదా. కొన్ని రోజులు అయిన తర్వాత భర్త చనిపోయినాడు నయోమికి. తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరు కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను, ఇంకొక తప్పు చేశారు కదా వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. దేవుని ప్రణాళిక ఏదుంటదో మనకు తెలియదు, కానీ అన్యజనులలో వాళ్ళు వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. ఇద్దరు వివాహాలు చేసుకున్నారు. తర్వాత వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత కదా, 10 సంవత్సరాలు నివసించిన తర్వాత ఏమైపోయినారంటే, ఇద్దరు పిల్లలు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. 10 సంవత్సరాల 12 సంవత్సరాలు వేసుకున్నా కదా, మొత్తం కదా ఆమె జీవితాన్ని చూసినట్లయితే భర్త చనిపోయినారు, 2 కుమారులు చనిపోయినారు. చూసినట్ల ఆమెది ఇంకా ఎట్లా ఉంది లైఫ్, ఏ లైఫ్ ని బాగా చేసుకోవాలా, నా లైఫ్ ని నేను అక్కడ సెట్ రైట్ అవుతుంది, నా లైఫ్ ని నేను అక్కడ నిలబెట్టుకుంటాను అని ఏ ఉద్దేశంతో అయితే ఆ కుటుంబం వెళ్ళిందో, ఆ ఉద్దేశమే మారిపోయింది కదా.
మొత్తం అసలు ఏమీ లేకుండా హోప్లెస్ సిచ్యుయేషన్కి, హోప్లెస్ కండిషన్కి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. వినాశనం తెచ్చుకుంది కదా. సాధారణమైన కూలిపోవుట కాదు ఆమె జీవితం. ఏదో మరి మరి చిగురిస్తది అనే ఇదే లేదు కదా ఇంకా ఆమెకి. ఎవరు లేరు. పిల్లలు కూడా చనిపోయినారు. అట్లీస్ట్ పిల్లలు ఉంటే మనవళ్ళు వస్తారేమో, తర్వాత నెక్స్ట్ వాళ్ళ వంశం అంటే వంశం నిలబెడతారేమో అనుకుంటే అది కూడా లేదు కదా. ఎవ్వరు లేరు కదా. భర్త చనిపోయినాడు, పిల్లలు కూడా చనిపోయినారు. అంటే ఇంకా ఎట్లయిపోయిందంటే ఆమెది జీవితం నాశనం అయిపోయింది కదా. ఇంకా మనం ఒక్కసారి ఆలోచించుకుంటున్నప్పుడు, మన జీవితంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించినప్పుడు, భర్త చనిపోయినారు, పిల్లలు లేరు. ఆ స్టేజ్‌లో మనము ఆమె ఉండే స్టేజ్‌లో మనం ఆలోచించినప్పుడు ఎట్లా అనిపిస్తదంటే, ఏమీ లేదింకా. ఇంకేముంది జీవితం? నేను కూడా చనిపోవాలా గదా! అనే స్టేజ్‌కెళ్ళిపోవచ్చు కదా. మనం కూడా ఒక్కొక్కసారి. కానీ ఎంత నాశనం గదా! ఆమె ఏం చేసింది? తన హోమ్ ల్యాండ్‌ని విడిచిపెట్టేసింది. అక్కడొక ఏమంటారు? లాస్ అయింది. తన భర్త లాస్ అయిపోయింది. తన కుమారులు కూడా లాస్ అయిపోయినారు. మొత్తం తన లైఫే షాటర్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. కానీ తర్వాత ఆమె ఎంత ఆమె ఏమనుకుంటదంటే, నా లైఫ్ అంతా అయిపోయింది అని కింద వచ్చేసరికి మనకు కనపడతది కదా. ఆమె నిట్టూర్పు, ఆమె ఏమంటారు ఆమె బాధ కనపడతది కదా కిందకొచ్చేసరికి. అయినప్పటికీ దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టిన దేవుడు కాదు కదా. ఎందుకంటే ఇంత మంది జనాంగంలో ఈమె కుటుంబం ఒక్కటే తీసుకున్నాడు దేవుడు కదా. ఈ కుటుంబం ఒక్కటే ఈ గ్రంథంలో లిఖింపబడింది. ఎంతో మంది ఉండింటారు కదా. ఇజ్రాయెల్ ప్రజల్లో ఎంతో మంది ఉండింటారు. కానీ ఈ కుటుంబాన్నే స్పెషల్‌గా లిఖింపజేశాడు కదా దేవుడు. ఎబీమెలెకు, వాళ్ళ కుమారులు నయోమి కదా. నయోమి, రూతు, ఓర్పా. ఓర్పా గురించి మనకు తెలీదు, వదిలేద్దాం. కానీ నయోమి, రూతు తర్వాత వీళ్ళ గురించి మనం చూసినట్లయితే కింద నెక్స్ట్ ఏమైపోతది, సరే ఏమనుకుంది, మొత్తం అక్కడ నా లైఫ్ అంతా స్మాష్ అయిపోయింది, నా లైఫ్ అంతా పాడైపోయింది అని చాలా బాధలో ఉన్నప్పుడు నెక్స్ట్ కిందకి మనం చదివినట్లే ఏమొచ్చింది, ఒక చిన్న కదా హోప్ వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా. వారికి ఆహారం ఇచ్చుటకు 6వ వచనంలో యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రుని ప్రయాణమైరి. ఇక్కడ ఈమె అక్కడైతే రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈమె కరెక్ట్ డెసిషన్, అక్కడైతే వారి హస్బెండ్ కదా, వారి హస్బెండ్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తది కదా కుమారులు వెంట. ఎందుకంటే వారి నుండి ఒక మనుష్యుడు కదా తన భార్యను తన వారు కూడా సమ్మతించింటేనే కదా ఆయన వెళ్ళింటాడు. ఆమె కొంచెం ఆపింటే ఉండిండేవాడేమో అక్కడే. కానీ కిందకు వచ్చేసరికి ఆమె ఒక మంచి డెసిషన్ కి తీసుకుంది కదా. ఇక్కడైతే దేవుడు నాకు అక్కడ దర్శించాడని ఆమె గ్రహించుకొని మరి ఎక్కడికి బయలుదేరుతుందంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ కి బయలుదేరుతున్నట్టుగా, దేవుని ప్రదేశానికి బయలుదేరుతున్నట్టుగా మనం చూడగలుగుతాం కదా. విని ఎవరెవరు బయలుదేరుతున్నారు? ఆమెయు కదా, తర్వాత వారి కోడళ్ళు ఇద్దరు ఓర్పా, రూతు, వాళ్ళు ముగ్గురు ప్రయాణమైనారు కదా. వారు ముగ్గురు ప్రయాణమైనట్టుగా మనం చూస్తున్నాం కదా. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళు బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవెలనని మార్గమున వెళ్ళుచుండగా, ఈమె వెళ్ళట్లేదు కానీ ఇద్దరు కోడళ్ళు ఈమె కూడా యూదా దేశానికి వెళ్ళాలని ప్రయాణం అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కొంచెము మనము నయోమి క్యారెక్టర్ ని మనం కొంచెం స్టడీ చేస్తున్నప్పుడు సరే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. తన కోడళ్ళని కూడా ఆమె ప్రభావితం చేసిన దానిలాగానే నాకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు భర్తలు చనిపోయిన కోడలు ఆమెతో పాటి బయలుదేరుతున్నారు కదా. ఆమె ఉండిపోవచ్చు కదా, వాళ్ళ తల్లిదండ్రులతో ఉండిపోవచ్చు. కానీ ఆమెతో పాటి బయలుదేరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈమె తన మంచితనమే ఉంటది కదా. ఇప్పుడు చాలా మంది మనము ఎగ్జాంపుల్‌గా చూసుకోవచ్చు కదా. అత్తలు మా అత్త ఇట్లా చేసింది, మా అత్త నన్నిది, మా అత్తోళ్ళు వెళ్ళిపోతే బావుంటది, నేను వేరే కాపురం పెడితే బావుంటది అని కొంతమంది చాలా మంది అంటుంటే మనం వింటుంటాం కదా. మనం కూడా ఒక్కొక్కసారి అలానే అనుకునింటాం కదా. కానీ ఈ అత్త చూసినట్లయితే ఎంత స్వీట్‌గా ఉందేమో కదా. ఎంత ఆమె స్వభావము కదా మంచి స్వభావమేమో.
మంచి అంటే చాలా ఇష్టపడే స్వభావమేమో. కాబట్టే కదా ఆ ఇద్దరు కొడుకులు కూడా చనిపోయినప్పటికీ ఆమెతో వెళ్ళుటకు ఎవరు తెలీదు. ఏ దేశం కదా! యూదా దేశం అంటే ఈళ్ళకేమన్నా తెలుసా? వీళ్ళంతా మోయాబు స్త్రీలు కదా! వేరే స్త్రీలు కదా! వేరే దేశపు స్త్రీలు. ఆమె ఇన్‌ఫ్లూయన్స్ ఎంత ఉంటే ఆమెతో అంత ముసలావిడతో ఏమీ హోప్ లేని ఆమెతో వెళ్ళగలుగుటకు ఇద్దరు బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం కదా! అంత ఆమె క్యారెక్టరు, ఆమె స్వభావము వాళ్ళ మీద చూపించినట్టుగా మనం చూడగలుగుతాం కదా! సరే బాగుంది. సరే ఆమె ఇద్దరు కోడల్ని చూసి బయలుదేరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ కిందకొస్తే నయోమి ఏమంటుంది? నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూసి, "మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి." ఇక్కడ నయోమి కూడా చాలా అంటే బాధపడుతున్నట్టుగా చూస్తున్నా. అయ్యో! నాతో వస్తే నా కోడళ్ళు వీళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతది కదా! అన్నట్టు ఆలోచించినట్టుగా గూడా మనం చూస్తున్నాం. చూసి ఏమంటుంది ఆమె? "మీ తల్లిదండ్రుల ఇంటికెళ్ళిపోకూడదా అమ్మా" అన్నట్టు మనము మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా! నా యెడల ఇక్కడ ఇంకొక మాట మంచి మాట అంటుంది నయోమి. నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, "మీరు మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడల నా యెడల మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక." యెహోవా ఏమంటుంది? యెహోవా మీ ఎడల దయ చూపును గాక అని ఆమె బ్లెస్ చేస్తున్నట్టుగా వారిని చెప్తుంది కదా! ఇంకా వెళ్ళిపోండమ్మా మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోండి. మీరు నా పట్ల ఎలా దయ చూపించినారో అలానే యెహోవా మీకు దయ చూపించును గాక అని ఆమె దేవుని గురించి చెప్తున్నట్టుగా చెప్తుంది కదా! యెహోవా గురించి ఆమె ఈ బిడ్డలకి చెప్పింది కదా! చెప్పినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే వారు అంత గ్రుడ్డిగా ఆమెతో బయలుదేరుతున్నారంటే దేవుని గురించి ఆమె వాక్యాలు వారితో పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా! నెక్స్ట్ కిందకి చూసినట్లయితే అలా ఆమె అన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు చూడండి. 10వ వచనంలో చూసినట్లయితే, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చారంట. నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చెదమని ఆమెతో చెప్పగా. కదా! ఎలుగెత్తి ఏడ్చినారంట. మామూలు ఏడుపు కాదు గానీ, గట్టిగా, బిగ్గరగా నేను కూడా మీతో వస్తాము. మేమిద్దరము మీతో వస్తాము. మీ జనుల దగ్గరికి వస్తామంటే, ఆమె ఆమె మనస్తత్వము ఎంత ప్రభావితం చేసింది కదా వాళ్ళని. ఆమెతో వెళ్ళగలుగుటకు ఏ స్థలంలో నుండి ఈమె వచ్చిందో ఆమె అన్నీ చెప్పింటది గదా! దేవుని గురించి చెప్పింటది. ఆ స్థలం గురించి చెప్పింటది. ఆ స్థలం గురించి చెప్పింది కాబట్టే, వీళ్ళు ఆ స్థలానికి వెళ్ళాలని ఎంత ఆతృత కలిగి ఉన్నారో గూడా మనం చూడగలుగుతాం కదా! ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చెదమని ఆమెతో చెప్పగా, చెప్తున్నారు. లేదు నేను మీతోనే వస్తాము అని ఇద్దరు చెప్పినారు ఫస్ట్. కదా! రూతు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. ఓర్పా ఇద్దరు చెప్పినట్లుగా చూస్తున్నాం. తర్వాత నయోమి కింద ఇంకొక మాట అంటది గదా! కింద 13 వచనంలో చదివినట్లయితే 13 కాదు మరలుడి. ఆ! అంతట వాళ్ళు ఎలుగ నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి. నాతో కూడా మీరు రానేలా. మిమ్మును పెళ్లి చేసుకొనుటకై ఇంక కుమారులు నా గర్భమున నుండరా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషుని ఎరుగని పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఆ రాత్రి సరే నెక్స్ట్ కింద చూసినట్లయితే మీరు వారి కొరకు కనిపెట్టుకొని నా కుమార్తెల ఇది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. ఫస్ట్ మనం చూసినట్లయితే ఆమె యెహోవా దయ చేయును గాక, దయ చూపును గాక, దయ చేయును గాక అని వారి పలికిన నయోమి కదా! వారిని బ్లెస్ చేసిన నయోమి ఇద్దరిని అలా బ్లెస్ చేసినప్పుడు ఇద్దరు ఆమెతో వస్తానని ఒప్పుకుంటున్నారు గదా! ఎలుగెత్తి ఏడుస్తున్నారు గదా! నేను మీతో పాటు అది నెక్స్ట్ కిందకి వచ్చేటప్పుడు యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ బ్లెస్ చేసినప్పుడు యెహోవా దయ చూపుతాడమ్మా అన్నప్పుడు ఇద్దరు కూడా ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల దగ్గరికి నేనొస్తాము. నీ ప్రజలతోనే ఉంటాము. మీ దేశానికి వస్తాము అని చెప్పిన ఈ స్త్రీలే కదా! నయోమి యొక్క ఒక్క మాటకి నాకనిపిచ్చింది యెహోవా నాకు విరోధి ఆయెను అని పలికినప్పుడు ఓర్పా ఏం చేసింది? ముద్దు పెట్టుకొని వెనక్కి తిరిగినట్టుగా చూస్తున్నాం కదా! ఇంకొకటి ఏమంటదంటే నయోమి
కొంచెం కిందకెళ్ళినట్లయితే, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును, తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే. నీవును నీ తోడికోడలితో వెంబడి వెళ్ళుమనెను. ఇక్కడ మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నయోమి యెహోవా నాకు విరోధి ఆయెను అని స్టేట్మెంట్ ఇచ్చిందో, అప్పుడు మనం చూసినట్లయితే ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా! మనం ఏం గమనించుకోగలుగుతామంటే ఇక్కడ, ఇద్దరు స్త్రీల్ని ఆమె నయోమి దేవునిలోకి నడిపించింది కదా! దేవుని గురించి చెప్పింది. కన్వర్ట్ చేసింది దేవునిలోకి. అంటే ఈయనే నిజమైన దేవుడు అని కన్వర్ట్ చేసింది. దేవుని గురించి సువార్త చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. కానీ ఎప్పుడైతే దేవుడు నాకు విరోధి ఆయెను, నా పట్ల విరోధి ఆయెను అని ఎప్పుడైతే ఆమె దేవుని మీద సనగడం అంటారో మరి ఏమంటారో తెలీదు. కానీ ఆమె బాధలో చెప్పుంటది కదా! మనం కూడా ఒక్కొక్కసారి చాలా బాధ ఉన్నప్పుడు ఒక మాట అనేస్తాం టకా అని. ఆ మాట పట్టుకొని ఓర్ప ఏం చేసింది కదా! ఏదైతే ఇటర్నల్ లైఫ్‌కి ఆమెకి ఛాన్స్ లేకోకుండా ఎక్కడెళ్ళిపోయింది? మరి వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా! అక్కడికి గాని వచ్చింటే ఓర్ప జీవితం గూడా ఒక డిఫరెంట్ మలుపు తిరిగేదేమో కదా! దేవుని కార్యాలు బహు గొప్పవి కదండీ! అలా నయోమి నాకనిపిచ్చింది. నయోమి ఆమె స్టేట్‌మెంటు ఆమె తెలియకుండా మాట్లాడిన స్టేట్‌మెంట్‌తో ఓర్ప వెనుదిరిగినట్టుగా మనం చూడగలుగుతాం కదా! ఎళ్ళిపోయింది. తన దేవుళ్ళ దగ్గరికి. ఏ దేవుడినైతే నయోమి చెప్పిందో, ఏ దేవుని గురించి చెప్పిందో, ఆ దేవుడిని విడిచి ఆమె ఏమంటారు గర్వాపసి అంటారు గదా! అటు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. అయితే ఆ దాంట్లో రూతుని చూసినట్లయితే, రూతు మాత్రం నయోమి ఏదైతే చెప్పిందో దేవుని గురించి, ఆమె హత్తుకున్నట్టుగా మనం చూస్తున్నాం గదా! కిందకి చూసినట్లయితే, నీ దేవుడే నా దేవుడు అని చెప్తది గదా! ఆమె కిందకి పోదామంటే కొంచెం కిందకి చూసినట్లయితే ఆమె, ఇదిగో నీ తోడికోడలు ఎళ్ళిపోయింది. నువ్వు గూడా ఎళ్ళిపో. నీ దేవుని దగ్గరికెళ్ళిపో అని చెప్తుంది. ఆమె కూడా ప్రోత్సహిస్తుంది గదా! నీ దేవుళ్ళ దగ్గరికెళ్ళిపో అని ప్రోత్సహిస్తున్నప్పుడు, చిన్నప్పటి నుండి నయోమి దేవుని గురించి తెలిసిన ఆవిడే కష్టంలో ఉన్నప్పుడు నీ దేవుని దగ్గరికెళ్ళిపో. నువ్వెందుకు నాతో వస్తావన్నప్పుడు, రూతుకి ఏమి తెలీదు కదా! కొత్త దేవుడు కదా ఈయన. అయినా నయోమి చెప్పిన దాని గురించి ఆమె జీవితంలో దేవుడు ఏం కార్యాలు జరిగించాడో రూతు ఎందుకు ఆమె దేవుని పట్ల ఆకర్షింపబడిందో కానీ, ఇక్కడ కింద చూస్తున్నాము అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చెదను. నీవు నివసించు చోటునే నేను నివసించెదను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. ఈమె ఒక స్టాంజ్ డెసిషన్ తీసుకుంది కదా! రూతు. కదా! ఓర్ప అయితే ఒక స్టేట్‌మెంట్‌తో ఆమె ఎళ్ళిపోయింది. ఈమె కూడా ఆ స్టేట్‌మెంట్ ఇనింది. కానీ దేవుని పట్ల ఆమెకుండే నమ్మకము నయోమి ఒకరు చెప్పిన దాన్ని బట్టి రూతు ఏం చెప్తుంది చాలా స్టాంజ్‌గా నిలబడిపోయినట్టుగా మనము చూస్తున్నాం కదా! మన జీవితాల్లో కూడా అంతే. మనం కూడా ఎన్నో ఎన్నో ఆహ్, స్ ఆహ్, సర్కమ్‌స్టాన్సెస్‌లో ఎన్నో విషయాల్లో మనము ఉన్నప్పుడు మనకి చిన్నప్పటి నుండి దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చేసుంటాడు గదా! ప్రతీదీ ఏమంటారు మన చిన్నప్పటి నుండి అయినా తర్వాత ప్రతి అడుగులో మనకి దేవుడు ఎంతో తోడుగుంటాడు. ఒక్కొక్క టైంలో కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని సర్కమ్‌స్టాన్సెస్, కొన్ని ఇవి వచ్చినప్పుడు మనము ఎంత కృంగుదల అంటే ఒక్కొక్కసారి చాలా కృంగిపోయే స్టేజ్‌లోకెళ్ళిపోతాం. ఆ కృంగుదల ఉన్నప్పుడు మన ఒక్క స్టేట్‌మెంటు ఎంతమందిని దేవుని దగ్గర నుండి పక్కన తీసేసే వారిగా మనం ఉంటామో మనం గ్రహించుకోవాలి. నా జీవితంలో దేవుడు అదే మాట్లాడినాడనమాట. దేవుడు ఎందుకంటే ఆయనే గాయం రేపువాడు, ఆయనే గాయం కట్టువాడు, ఆయనే చీల్చును, ఆయనే బాగు చేయును, ఆయనే కొట్టును, ఆయనే స్వస్థపరచును కదా! అలాంటి స్ అలాంటి ధైర్యం మనకు ఉన్నప్పుడు మనము ఎంతో మందిని దేవునికి ఆకర్షింపజేసే వారిగా ఉండాల కానీ, మనము అనామకంగా ఒక మాట బయటికి పలికినప్పుడు ఎంతమంది మన మాటలు విని దేవునికి దూరం అయితారో మనము గ్రహించుకోవాలన్నమాట. దేవుడు నాకెందుకు ఇలా ఒక్కొక్కసారి అనిపిస్తది.
దేవుడు ఎందుకు నా జీవితంలోనే ఎందుకు ఇలా చేశాడు? నేను ఇంత దేవుణ్ణి నమ్ముకున్నాను కదా! ఇంత దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాను కదా! ఇంతగా దేవునిలో ఉన్నాను కదా! అని ప్రతి ఒక్కరికి వచ్చుంటది కదా! ఎక్కడో ఒక చోట మనము నిరుత్సాహపడిన స్టేజ్‌కున్నప్పుడు దేవుని దగ్గర పోయి మనం అనాలే, మనం దేవునితో మన యాంగర్‌ని మనం ఏదైనా వెంట్ చేయాలే కానీ, వేరే వారి పట్ల, మనుషుల పట్ల మనం వెంట్ చేసినామనుకో దేవుని గురించి వారు ఎట్లా తీసుకుంటారో ఇక్కడ మనం చూడగలుగుతాం కదా! మనము ఇంకొక చూసినట్లయితే సెకండ్ శామ్యూల్‌లో దీనికి సందర్భం కాదు కానీ కదా! సెకండ్ శామ్యూల్‌లో చూసినట్లయితే రెండో సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక దావీదుకి నీ వల్ల ఒక్క నిమిషం ఉండండి. రెండో సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 12వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి. ఈ సందర్భం కాదు కానీ ఈ హేతువు వల్ల అంటే మనం ఈ ఒక్క మాట వల్ల మనం ఏం చేస్తున్నాము? ఒకరిని పక్కన దేవుని నుండి పక్కనికి నెట్టివేసేవారిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రతి ఒక్క మాట మనము చాలా జాగ్రత్తగా మనము మాట్లాడేవారిగా మనం ఉండాల. కాబట్టి మనం ఈమెను చూసినట్లయితే అలా ఆమె ఏం చేస్తుంది చిన్నగా సరే ఆ మాట ద్వారా ఓర్పా వెళ్ళిపోయింది కానీ రూతు మాత్రం ఎంత మాటలు చెప్పినా కూడా హత్తుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలానే కిందకి ఇంకా కొంచెం కిందకొచ్చినట్లయితే ఇంకా కొన్ని విషయాలు ఆమె గురించి చూసినట్లయితే నయోమి గురించి మనం నయోమిలో ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదో చూసినట్లయితే కిందకి ఆమెతో మాట్లాడక నెక్స్ట్ 19వ వచనంలో చూసినట్లయితే వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఇక్కడైతే ఓర్పా వెళ్ళిపోయింది కానీ తన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది కానీ రూతు ఈమెతో వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరు ఎక్కడికి వచ్చారంట? బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారి వద్దకు వచ్చి గుంపులుగా కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె ఏమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. ఇక్కడ మనం నయోమిని చూసినట్లయితే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తుంది కదా! ఆమె వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు బెత్లెహేములో అడుగు పెట్టినప్పుడు కొంతమంది వారిని చూచుటకు ముందుకు వచ్చినప్పుడు ఈమె నువ్వు నయోమి కదా అన్నప్పుడు ఆమె ఏమంటుంది? ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను ఫస్ట్. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను సెకండ్. మీరు నన్ను నెక్స్ట్ యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. ఇక్కడైతే నయోమి ఏమంటుందంటే చెప్పే స్టేట్మెంట్స్ బాగున్నాయి. సర్వశక్తుడు అంటుంది. తర్వాత ఇంకా ఏమంటుంది? యెహోవా అంటుంది కదా! సర్వశక్తుడు అంటే హి ఈజ్ ఆల్మైటీ గాడ్ అని ఆమె పలుకుతుంది. ఆల్మైటీ గాడ్ అంటే హి ఈజ్ ఓమ్నిపొటెంట్ గాడ్. ఆయన సర్వశక్తుడు, ఆయన పవర్ఫుల్ గాడ్ కదా! చెప్పేకేమో చెప్తుంది కానీ ఏమంటుంది మళ్ళీ? ఆయన నాకు దుఃఖము కలుగజేసెను అంటుందన్నమాట. తర్వాత యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను. విరోధముగా టెస్టిఫై చేశాడు అని చెప్తుంది. అంటే ఒక జడ్జిగా జడ్జిమెంట్ స్థానం ఇచ్చి నన్ని ఏం చేశాడంటే రిక్తురాలిగా నేనైతే ఫుల్‌గా వెళ్ళిపోయినాను. కానీ రిక్తురాలిగా నన్ని తీసుకొని వచ్చెను అని చూస్తున్నాం అన్నమాట. ఇక్కడైతే నయోమి హి ఈజ్ ఆల్మైటీ గాడ్ అని 2 టైమ్స్ అంటుంది. హి ఈజ్ లార్డ్ అని అంటుంది. కానీ పక్కన నెగెటివ్ స్టేట్మెంట్‌ని పెడుతుంది కదా! ఇది పాజిటివ్‌గా కూడా మనం తీసుకోవచ్చు. నెగెటివ్‌గా కూడా మనం చూస్తాం. పాజిటివ్‌గా ఎట్లా తీసుకోవచ్చంటే ఆయన
నేను సమృద్ధి గలదాన్ని రిక్తురాలిగా చేశాను అంటే నేను చేసిన దానికి దేవుడు నన్ను రిక్తురాలిగా కదా నన్ను అణిచికొట్టి నన్ను హంబుల్ చేసి నన్ను తీసుకొని వచ్చినాడుగా అని తీసుకోవచ్చు. తర్వాత యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యం పలికి ఒక జడ్జ్ అంటే మనకి బైబిల్ గ్రంథంలో ఉంది కదండి. హి ఈజ్ ఏ జడ్జ్మెంట్ గాడ్ కదా. మనం చేసిన పనికి ఆయన జడ్జ్మెంట్ ఇచ్చే దేవుడు కదా. అలా ఆయన జడ్జ్ చేసి నన్ను రిక్తురాలిగా నన్ను ఈ ఈ ఈ ప్రదేశానికి మరి తీసుకొని వచ్చెను అని చెప్తుంది. కానీ తర్వాత సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని చెప్తుందన్నమాట. కాబట్టి నన్ను ఏమంటుంది, నయోమి అని పిలవద్దు అని. నయోమి అంటే ఏమి అంటే ప్లెజెంట్, జాయ్ కదా, జాయ్. తర్వాత హ్యాపీనెస్ కదా. కానీ నన్ను అలా పిలవకండి, మారా అని పిలవండి అంటే చేదు, బిట్టర్నెస్ అని ఆమెని పిలవమని చెప్తుంది అనమాట. మన జీవితాల్లో మనం చూసినట్లయితే మన సఫరింగ్ మన సఫరింగ్స్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటాము. ఈ సఫరింగ్స్ మన జీవితంలో వచ్చే ఈ సఫరింగ్స్, ఈ బాధలు దేవుడు పర్పస్ ఒక ప్రణాళికతో మన జీవితాల్లోకి పంపించాడా అని మనము అది ఆలోచించాల. కానీ మన మిజరబుల్ అంటే ఆ ఆ పరిస్థితుల వల్ల మన పర్పస్, మన ప్లాన్స్ నెరవేరట్లేదని చెప్పి మనము బిట్టర్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయే వారిగా ఉండకూడదనమాట. అంటే ఇప్పుడు బిట్టర్‌నెస్ అనేది 2 టైప్స్‌గా మనం తీసుకోవచ్చనమాట. ఎందుకు దేవుడు మన జీవితాల్లో బిట్టర్‌నెస్ ఎందుకు కలుగజేస్తాడని 2 సార్లుగా మనం తీసుకోవచ్చు. సిన్ ద్వారా బిట్టర్‌నెస్ మన జీవితాల్లో మనమే ఆహ్వానించుకుంటాం కదా. వీరు కూడా అదే చేశారు కదా. నయోమి, ఎలిమెలెకు ఏం చేశారు, అక్కడ ఉండకుండా కదా పాపం చేసినారని కాదు కానీ అక్కడ ఉండకుండా, దేవుని స్థలంలో ఉండకుండా వారు ఏం చేశారు, మోయాబు దేశానికి పాప దేశానికి వారు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం కదా. దాని ద్వారా వాళ్ళు ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని తెచ్చుకున్నారు కదా. అది అలానే చూద్దామని యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. ఇంగ్లీష్ లో చదివినట్లయితే, బిహోల్డ్ ఇట్ వాస్ ఫర్ మై వెల్ఫేర్ దట్ ఐ హ్యాడ్ గ్రేట్ బిట్టర్నెస్, బట్ ఇన్ లవ్ యూ హ్యావ్ డెలివర్డ్ మై లైఫ్ అని మనం చూస్తున్నాం. నేను చెప్పాను కదండి, బిట్టర్నెస్ 2 విధాలుగా మన చేదు అనుభవాలు మనం ఎదుర్కొంటాం మన జీవితంలో. ఫస్ట్ వచ్చి మన పాపం వల్ల కదా. మన పాపం వల్ల దేవుడు మనకి ఆ బిట్టర్నెస్ ని మన జీవితంలోకి అనుమతిస్తాడు. మనం చేసే సిన్ వల్ల మన బిట్టర్నెస్ ని మనం కొని తెచ్చుకుంటాం కదా. అక్కడ దేవుడు ఆ బిట్టర్నెస్ ని మనం ఏమనుకుంటావు, ఏదో దేవుడు మన పట్ల చేసినాడేమో, మన మన జీవితాన్ని ఇలా చేదు అనుభవంలోకి తీసుకెళ్తున్నాడేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు దాన్ని మన డిసిప్లైన్ నేర్పిదానికి కదా. నువ్వు మరి ఏదైతే మనం ఏ చెడ్డ పని అయితే చేసి, ఏ సిన్ అయితే చేసి దేవునికి విరోధముగా నువ్వు పాపం చేసి నువ్వు వెనుతిరుగుతున్నావో, ఈ బిట్టర్నెస్ ఈ చేదు అనుభవం ద్వారా దేవుడు మనల్ని డిసిప్లైన్ చేసేవాడుగా ఉంటున్నాడు అనమాట. ఈ డిసిప్లైన్ ని మనం అంటే మన గ్రంథంలో ఉంటది కదా, దేవుడు తండ్రి వలె మనల్ని గద్దిస్తాడు అని ఉంటది కదా. డిసిప్లైన్ చేసే దేవుడు మన జీవితంలో ఉన్నాడు కదా. కాబట్టి ఈ బిట్టర్నెస్ తో మనం కృంగిపోకుండా ఏదో మన మన ప్రణాళిక అంటే మనం ఏదో ఇది సాధించగలుగుతామేమో, మన పర్పస్ ని మనము అంచనా వేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే మన పర్పస్ మన అంచనా తారుమారైతుందో, అప్పుడు మన చేదు అనుభవం ద్వారా మనం ఏమనుకుంటామంటే మన జీవితమే ఏమంటారు, నాశనం అయిపోయిందేమో అనుకుంటాం. కానీ దేవుడు అది మన పాపమా కాదా అనేది మనము మన అంతరంగంలో చూసి మనం పరిశోధించుకునే విధంగా ఉండాలన్నమాట. కాబట్టి ఆ బిట్టర్నెస్ మన జీవితంలో దేవుడు ఎప్పుడైతే కలుగజేశాడో, మనము ఆ పాపాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవునిలోకి వస్తామో, దేవుడు ఆ బిట్టర్నెస్ ని మనకి స్వీట్నెస్ గా
తయారు చేసే దేవుడు అనమాట. స్వీట్‌నెస్ కలుగజేసే దేవుడు అనమాట. ఇంకొక బిట్టర్‌నెస్ పాపం వల్ల కాదు కానీ దేవుడు అనుమతిస్తాడు అంతే అది. యోబు జీవితంలో మనం చూసినట్లయితే అంతే కదా! ఒక పర్పస్ కోసము ఆ బిట్టర్‌నెస్‌ని మన జీవితంలో అనుమతిస్తాడు. మనల్ని ట్రైన్ చేయడానికి, మనల్ని అది శుద్ధ సువర్ణము వలె మనం కదా ఆయన హోలీనెస్‌లోకి రాడానికి ఆ ఇంకొక బిట్టర్‌నెస్‌ని మనము మన జీవితాల్లో అనుమతిస్తాడనమాట. ఏ దానికి మనం ఎంత బిట్టర్‌నెస్ వచ్చినా కూడా, ఏ దానికి మనము కృంగిపోనే అవసరం లేదు. మన పాపం వల్ల మనం బిట్టర్‌నెస్ కొని తెచ్చుకున్నప్పుడు దేవుని ఎదుట మన దేవుని ఎదుట ఎప్పుడైతే మోకాళ్ళొంగి దేవా నేను ఇది చేశాను. ఈ పాపం నీ ఎదుట నేను చేశాను. నన్ను క్షమించమన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కదా! ఖచ్చితంగా ఆ బిట్టర్‌నెస్‌ని మనకి స్వీట్ కదా! నయోమి ఏదైతే మనం చేదు మారా అని పేరు పెట్టు అని ఆమె అనిందో, అలా మనం కూడా అడిగినప్పుడు దేవుణ్ణి దేవా ఈ చేదు అనుభవం నా జీవితంలో తీసేయనప్పుడు దేవుడు ఒక మంచి అనుభవాన్ని ఒక మంచి స్వీట్‌నెస్ లైఫ్‌ని మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. ఒక్కొక్కసారి బిట్టర్‌నెస్ మన బ్లైండ్‌నెస్‌ని కలుగజేస్తది కదా! ఒక్కొక్కసారి అనుకుంటాం కదా! ఎందుకు దేవుడు నాకిదే చేశాడు? నేనేది దొరికానా దేవునికి? నా జీవితమే దొరికిందా? నా కుటుంబమే ఉందా? ఒక్కొక్కసారి వేరే వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీనెస్‌గా ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళ జీవితం ఎంత బావుంది కదా! వారికి ఏమీ లేదు కదా! ఒక ఒక్క కష్టం కూడా లేదు కదా! హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా! అనే బిట్టర్‌నెస్‌ని గూడా మనము మన జీవితాల్లో ఒక హేట్రెడ్‌నెస్ ఒస్తదనమాట ఒకరి పట్ల. ఎప్పుడైతే ఆ బిట్టర్‌నెస్‌ని మనం కొనసాగించుకుంటామో, వేరే వాళ్ళ పట్ల మనకి వాళ్ళు బాగున్నారు అంటే వాళ్ళ పట్ల మనకి హేట్రెడ్‌నెస్ ఒస్తదనమాట. కాబట్టి దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడంటే, ఆ బిట్టర్‌నెస్‌ని నీ జీవితంలో తీసేసినప్పుడు, నీకు ఒక మంచి ప్రణాళిక, ఒక మంచి పర్పస్సు నీ లైఫ్‌లో ఉంటది అని దేవుడు నాకు చూపిచ్చాడండి. నాతో మాట్లాడినట్టుగా నేను చెప్తున్నాను. తర్వాత కింద చూసినట్లయితే కదా! అంతా అనింది నయోమి, సర్వశక్తుడు నన్ను బాధపరిచాను అని వారితో చెప్పాను. సర్వశక్తుడు బాధపరిచినప్పటికి కదా! మనం కొద్దిగా కింద చూసినట్లయితే అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేములో చేరిరి. ఒక చిన్న హోప్ కదా! ఒక స్మాల్ స్వీట్‌నెస్ స్టార్ట్ అయింది కదా! వాళ్ళ లైఫ్‌లో. నయోమి ఏమనుకుందంటే తన బిట్టర్‌నెస్‌ని, తన బాధని చూసుకుంది కదా! నా భర్త చనిపోయినాడు. నా పిల్లలు చనిపోయినారని చూసుకుంది కానీ, తనతో పాటి తననే నమ్ముకొని తన కోడలు కదా! ఏమంటారు? ఒక హోప్‌తో తన కోడలు తనతో పాటు వస్తున్నది. ఆమె గురించి ఆమె తర్వాత ఆలోచిస్తది గానీ, ముందు ఆమె ఆలోచించలేక పోతుంది కదా! ఆ హోప్ అంటే ఆమె నాతో పాటు వస్తుంది. ఒక చిన్న హోప్ దేవుడు ఆమెకి కలుగజేసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఇంకొకటి మనం చూసినట్లయితే నయోమి జీవితం పాజిటివ్‌నెస్ చాలా ఉంది నయోమి జీవితంలో. కానీ నేను ఫస్ట్ ఈ ఈ చాప్టర్‌ని కంప్లీట్ చేయాలనుకుంటున్నానండి. సో, నయోమి జీవితంలో మనం చూసినట్లయితే ఆమె సరే ఓకే. ఇదంతా బాగుంది అని అనుకుంది. తర్వాత ఒక దేవుడు ఒక హోప్ ఇచ్చాడు నయోమికి. కానీ మనం చూసినట్లయితే దేవుని లీనియేజ్‌లో అంటే దేవుని యొక్క లీనియేజ్ అంటారు కదా! దేవుని యొక్క ఇదిలో రూత్‌ని దేవుడు చేర్చాడు కదా! నయోమి ఒక ఇన్‌స్ట్రుమెంట్ అయింది. రూత్‌ని ఒక్కొక్కసారి అనిపిస్తది. నయోమి ఇజ్రాయెల్ దేశ పౌరురాలే గదా! ఆమెను ఎంచుకోలేదు కానీ దేవుడు కానీ రూత్‌ని ఎంచుకున్నట్టుగా చూస్తున్నాం. ఈమె రూత్‌ని ఆ దేశం నుండి ఈ దేశానికి తేగలుగుటకు ఆమె ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా! మనం మన 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 ఆలోచనలో ఎన్నో ఉంటాయి కదా! ఇట్లయితే వాళ్ళు ఏమనుకున్నారు అక్కడికెళ్తే మా లైఫ్ బాగుంటది. అది ఇది అనుకున్నారు. కానీ దేవుని ప్రణాళిక ఏముంది అక్కడి నుండి రూతును తేవాలా ఇక్కడికి. రూతు ద్వారా ప్రతి ఒక్క ప్రజలకి నిరీక్షణ కదా! దేవుడు ఈ లోకంలోకి రావాలా అనే దేవుడు ప్రణాళిక ఎప్పటినుండో ఉంది రూతు పట్ల. ఉంది కాబట్టే నయోమి యొక్క బిట్టర్‌నెస్‌ని, నయోమి యొక్క బాధని దేవుడు ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అది నయోమికి తర్వాత అర్థం కాలేదు కానీ, తర్వాత వచ్చేసరికి నయోమికి అర్థమైంది కదా! దేవుడు ఈ లోకంలోకి రూతు ద్వారా వస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం కదా! అలా ఈమె జీవితంలో చూసినట్లయితే
ఈమె ఒకటి అనుకుంది, ఒక లైఫ్‌ని ఆమె ఊహించుకుంది. కానీ దేవుడు తన ప్రణాళికతో ఆమె లైఫ్‌ని టర్న్ చేసి, ఏదైతే హోప్‌లెస్ సిట్యుయేషన్, ఏమీ లేని సిట్యుయేషన్, అంత పాడైపోయిన సిట్యుయేషన్ నుండి హోప్‌ఫుల్ చిగురించే జీవితానికి ఆమెని తెచ్చినట్టుగా ఉంటుంది కదా! ఆమె ఒక సాధనంగా దేవుడు వాడుకున్నట్టుగా ఒక అన్య స్త్రీని దేవుడు తన ప్రణాళికలో ఉండలాగున ఈమెని ఒక సాధనంగా వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ నయోమిలో కూడా ఎన్నో పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా! మనం చూసినట్లయితే కదా! తన కోడలు ఏ కోడలైతే తనని నమ్ముకొనొచ్చిందో, ఆ కోడల పట్ల ఎంత కదా! అసలు తనని వదలకుండా తన ప్లానింగ్ కూడా ఎంత చక్కగా చాలా క్లెవర్‌గా ప్లాన్ చేస్తది కదా! బోయజ్ దగ్గరికి పంపియడం కానీ, ఎలా ఉండాలా? ఎలా అక్కడ వ్యవహరించాలా అనేది మనం ఫస్ట్ ముందు నయోమిని చూసినట్లయితే ఆమె ఏదో సాధారణమైన స్త్రీగా మనకు కనిపిస్తది. ఏమి అంత తెలివిమంతురాలుగా మనకేం కనపడదు కదా! ఒక సాధారణమైన స్త్రీ, ఏమి తెలియని స్త్రీ, భర్త చనిపోయినాడు. ఇంకా ఏమి ఆధారం లేని స్త్రీగా మనకు కనిపిస్తది గానీ, కిందకి వెళ్ళే కొద్దీ నయోమి ఒక క్లెవర్‌నెస్ కదా! నయోమి ఎలా తన హ్మ్. కోడల్ని ఎంత స్ట్రాటజీ అంటారు గదా! ఎంత స్ట్రాటజికల్‌గా తన దేవుని యొక్క ప్రణాళికలో ఆమె పాలు పొందిచ్చేటట్లు చేస్తుంది కదా! చాలా చక్కగా ఒక్కొక్క స్టెప్పు ఎలా ఎళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? ఎవరి దగ్గరికి నువ్వెళ్ళాలి? అనేది చాలా చక్కగా ఆమెకి బోధిస్తున్నట్టుగా మనము చూస్తాం కదా! తర్వాత ఇంకా కొంచెం ముందుకొచ్చినట్లయితే ఎలా అంటే ఎక్కడికి వెళ్ళాలి కదా! ఎవరితో ఉండాలి? ఎక్కడికైతే వెళ్తే ఆమెకి క్షేమము కదా! ఆమె గురించి చాలా ఆలోచిస్తుంది గదా! చాలా ప్రణాళిక చేస్తుంది. ఇలా ఎళ్తే ఈమె లైఫ్ బాగుంటది అని బోయాజు దగ్గరికి పంపించినట్టుగా ఉంటుంది గదా! మనం కింద చూసినట్లయితే అలా మనం కింద చూసినట్లయితే లాస్ట్‌కి బోయాజే ఆమెని పెళ్లి చేసుకున్న దానిలాగా ఆమె బోయాజు చేయాలని అంటే చేసుకోవాలనే ఆమె ఆశ ఏమో అనిపిస్తది నాకు ఒక్కొక్కసారి. ఆమె. సో, మనం ఇక్కడ చాలా తెలివిగా కదా! తన ఎందుకంటే ఇంకొకటి కూడా మనం చూస్తే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే తన ఆస్తి కూడా కదా! ఇప్పుడు ఆహ్, రూతుకు పుట్టిన బిడ్డ తిన బిడ్డ ఏం కాదు కదా! ఇంకొక ఆయన బిడ్డనే కదా! అంటే తిన కుమారుడైంటే కొంతమంది అంతే గదా! మన కుమారులైతేనే మనకి చాలా ఇష్టం ఉంటది. మనం ఏదన్నా మన ఆస్తిలో అయినా కూడా మనం ఏదన్నా ఇయ్యాలని ఇష్టపడతాం. అంటే చాలా ఆహ్, ఫ్రీ విల్‌గా ఇయ్యగలుగుతాం కదా! అదే వేరే పిల్లోళ్ళకి మనం ఇయ్యాలంటే అంత ఇష్టపడం కదా! ఏది ఆస్తులైనా, ఏవైనా ఇష్టపడం. కానీ నయోమికి తెలుసు నా బిడ్డల ద్వారా ఈ బిడ్డ రాలేదని తెలుసు. అయినప్పటికీ ఆమె ప్రేమ, దయ, కరుణ మనం చూసినట్లయితే ఆ బిడ్డ పట్ల రూతు ఓహ్, ఎ ఎ అక్కడ తనని విడిచిపెట్టకుండా ఫాలో అయితుంది కదా! ఆమె పట్ల ఆమె దయ, ప్రేమ తన ఆస్తిలో కూడా ఆమెకి భాగమిచ్చినట్టుగా మనం చూస్తున్నాం గదా! అంత ప్రేమగల నయోమిగా గూడా మనం చూడగలుగుతాం కదా! సో, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం నయోమివి చూసినట్లయితే కొన్ని చోట్ల ఇవన్నీ మనము నయోమి గురించి మనం చదివినట్లయితే ఇవన్నీ మన జీవితంలోనే జరుగుతాయి గదా! మన జీవితంలో దేవుడు ఏవో ఇవి ఎక్కడో ఒక స్టోరీ కాదిది. నిజ జీవితంలో జరిగినవే కదా ఇవన్నీ. ఈ జరిగినవే ఇప్పుడు కూడా అప్పుడు జరిగిన పరిస్థితులే ఇప్పటికి గూడా జరుగుతున్నాయి కదా! సేమ్ ఇయే. కొన్ని మన జీవితాల్లో గూడా ఇవే చూస్తున్నప్పుడు ఆమెని మనతో పోల్చుకోవచ్చు కదా! ఆమె జీవితాన్ని. కానీ నయోమిని మనం ఆమె ఏమి చేసిందో మనం అవి పాజిటివ్‌నెస్‌ని మనం తీసుకోవాలా. నెగెటివ్‌నెస్ ఎక్కడైతే ఆమె కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుందో, తొందరపాటుగా మాట్లాడిందో, అవి మన జీవితంలో ఇప్పుడు దేవుడు మనకెందుకు రాయించాడంటే, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనే మన జీవితంలో ఇలాంటివి జరిగినప్పుడు, ఎలా మనము సమయోచితంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎలా ఒకరి పట్ల కదా! మనల్నే నమ్ముకున్న వారి పట్ల మనము వారి పట్ల ప్రవర్తించాలి. ఎంత ప్రేమ కలిగి ఉండాలి అని నయోమి మనకి బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం కదండీ! దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించును గాక. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం అమ్మా షారా. నిజంగా చక్కగా వందనాలు. మరి నయోమిని గురించి, రూతుని గురించి చెప్పావు. నయోమి నిజమే మరి శ్రమలో తీసుకొని పోయి దేవుడు మరి రూతు కోసము దేవుడు ఆమెను ఆ విధంగా తీసుకుపోయినట్టుగా చక్కటి మరి విషయాలన్నీ చెప్పావమ్మా. దేవునికి స్తోత్రం.
దేవుడు ఆత్మీయంగా నిన్ను చాలా బలపరిచాడు. మరి ఇంకా దేవుని సేవలను ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చక్కగా చెప్పావమ్మా. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. గాడ్ బ్లెస్ యూ నాన్న. దేవునికి స్తోత్రం. ఆ మరి బిడ్డ అదే సంతాన ఇద్దరు బాబులమ్మా? ఇద్దరా బాబులు? ఆంటీ నీకు ఇద్దరు బాబులు కదా ఆంటీ? కాదంటీ, బాబు పాప ఆంటీ. వాడు 9th క్లాస్ పెద్దోడు. పాప చిన్నదా? ఓకే పాప నాన్న. చిన్న 2nd క్లాస్ ఆంటీ. రూత్ వాళ్ళ మమ్మీ పేరు కూడా రూతే. అందుకని రూతుని ఎందుకుంది. చాలా సంతోషం అమ్మా. మేము చిన్నప్పటి నుంచి రూతు నేను అందరం ఒక స్కూల్లో, ఒక ఏరియాలో, ఒక గుల్జార్పేటలో, ఒక చర్చిలో, ఒక సండే స్కూల్లో పెరిగిన వాళ్ళం రా. ఆల్మోస్ట్ ఒక ఏజ్ వాళ్ళమే మేమందరము. దేవునికి స్తోత్రం నాన్న. దేవుడు నిన్ను దూరంగా ఉన్నప్పటికీ దేవుడు చక్కగా నిన్ను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం నాన్న. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు. ఓకేరా. మన సోదరిమణులందరికీ ఒక విజ్ఞప్తి అమ్మా. మరి సమయం 15 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు ఎవరైనా సాక్ష్యం చెప్తారా? 10 నిమిషాలు ఎవరైనా సాక్ష్యం చెప్పండి. చివరిలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి. ప్రార్థన అంశాలు ఏవైనా ఉంటే చెప్తే నేను రాసుకుంటాను. ప్రార్థించేవారు మరి 29th 30th అనంతపూర్లో మరి స్త్రీల కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడి నామానికి మహిమకరంగా